హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కొంచెం ఆలోచన గాని రైతుల ఆలోచన గాని నిరుద్యోగుల ఆలోచన గాని 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఈనాడు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతలేదని ఆలోచన చేసి we come to the power, we will conduct caste wise census according to the X-ray అన్నారు. అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ వీళ్ళకు నేను న్యాయం చేస్తా అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కొద్దిలో తప్పిపోయింది. ఇంత మెజార్టీ వచ్చింది. బహుశా 230 దానిక మాకు వచ్చినా వాళ్ళకు మెజార్టీ వచ్చింది. కానీ యావత్ భారతదేశంలో బడుగు బలైన వర్గాల వారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రయత్నం చేసి మెజార్టీ ఓట్లు తీసుకొచ్చారు. కానీ తుదిలో మూడోసారి కూడా నరేంద్ర మోడీకి అవకాశం వచ్చినా ఇవాళ ఆయన ఇండియా కూటమి అపోజిషన్ లీడర్గా అన్ని అర్హతలు ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్ ఏదైనా అది ఆర్టీఏ కావచ్చు, చీఫ్ ఎలక్షన్ కావచ్చు, లోక్పాల్ కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది. కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీకి ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది కొద్దిగా సమస్య ఉండే. కానీ ఫైనలీ ఈ హస్ టేకెన్ ఏ సీరియస్, అంటే బడుగు బలైన వర్గాల అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఇందిరాగాంధీ మనుమడుగా రాజీవ్ గాంధీ తనయుడుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆయన. అది అంతేకాకుండా రేపు పార్లమెంటులో ప్రతి ఇష్యూలో బడుగు బలైన వర్గాల రేజ్ చేయడం, అదేవిధంగా పార్లమెంట్లో ఏ విధంగా గతంలో యూపీఏ చైర్పర్సన్ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చింది. కానీ కొన్ని వేల సంఖ్యలో ఐఐటి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ సమయం వచ్చింది కనుక ఆయన తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల వాయిస్ అక్కడ వినిపించాలి, వారికి న్యాయం జరగాల్సినట్టు చూడాలనేది నా ముఖ్య ఉద్దేశం. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గత 11 ఏళ్ళు ఫైట్ చేసి ఐఐటి ఐఐఎంలో తెచ్చాము. అదేవిధంగా సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో ఎస్సీ పార్లమెంటరీ వేరు, బీసీ పార్లమెంట్ వేరు, అదేవిధంగా ఎస్టీ చేయగలిగిన మీరా కుమార్కి చెప్పి చేసింది. కాబట్టి మరొకసారి ఆయన పార్లమెంటులో మా వాయిస్ రేజ్ చేయాలి, బిల్లు తీసుకురావాలి. అన్ని పార్టీలు కూడా చట్టసభలో 50% రిజర్వేషన్ అడిగే సమయంలో మా నాయకుడు ఇవాళ అపోజిషన్ లీడర్గా అయిండ్రు. ఆయన మీద తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నది. ప్రజలు కూడా ఈనాడు సంతోషంగా ఉన్నారు. ఎట్టకేలకు నిన్న ఆయన ఓటు తీసుకున్నాక ఆయన ఎట్లయితే ఒప్పుకున్న తర్వాత అపోజిషన్ లీడర్గా ఎన్నిక ప్రభుత్వం తీసుకోవడం, ఆయనకు అన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి మా ఇష్యూను తప్పనిసరిగా చేస్తే మేము కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి తప్పనిసరిగా వారికి ఏదైతే మద్దతు తెలపడానికి రాజకీయాలకు అతీతంగా బీసీ జనాభా ఎక్కువ ఉన్నది, ఎస్సీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సరి అయిన న్యాయం జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీని మీద నేను శాయశక్తుల అన్ని రాష్ట్రాలలో నాకు పరిచయం ఉన్నది. అందరు ఎంపీలను కలుస్తాం, అందరికీ ఒప్పిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోడీ 2 సార్లు ఆయన, ఇది 3వ సారి అయిండు. కానీ 2 సార్లు ఆయన దగ్గరికి పోయి ఓబీసీల ఇష్యూ, ఓబీసీల జనాభా క్యాస్ట్ వైజ్ సెన్సస్ అది చేయలేదు, సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టలేదు. కాబట్టి రాహుల్ గాంధీ తప్పనిసరిగా దీని మీద ప్రాధాన్యత ఇస్తాడు. దానికి నేను తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఈ బీసీ ఏదైతే కులగన జరగాలని, అదేవిధంగా దాంతోపాటు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడానికి శాయశక్తిలా నేను కృషి చేస్తానని చెప్తున్నా. మరొకసారి రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ అయినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఏ విధంగానైతే రాజీవ్ గాంధీ 21st సెంచరీకి తీసుకోవాలి మన భారతదేశం అనే ఆలోచనను పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతరత్న పివి నరసింహారావు రేపు ఆయన జన్మదినం 103వ జన్మదినం.
దీనికి తప్పనిసరిగా మనం అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. నెక్లెస్ రోడ్లో ఆయన ఏదైతే సమాధి ఉన్నదో అక్కడికి అందరు రావాలి. పెద్ద ఎత్తున జనం వచ్చి ఆయనకు తప్పనిసరిగా ఇవాళ ఆర్థిక విధానం వల్లనే మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. భారతదేశంలో అన్ని విధాలు కూడా ఇతర దేశాలతో పోటీ పడుతుంది. అది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా ముందుకు తీసుకుపోవాలి అని ఆలోచన చేశాడు. పివి గారికి రేపు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ చెప్తూ రేపు అందరూ కూడా రావాలని కోరుతున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.